బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, నర్వ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఎందుకు చూస్తాము, అలాగే దీన్ని ఎలా తగ్గించుకోవాలి? న్యాచురోపతి వేలో కూడా తగ్గించుకునే ఛాన్స్ ఉంది అంటారా? అలాగే ఈ నర్వ్స్ వీక్ గా ఉంటే మనకి ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారా? నర్వ్స్ వీక్నెస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ విచ్ ఐ హవ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్. ఓకే, సో దానిలో చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే డయాబెటీస్. డయాబెటీస్ ఎప్పుడైనా మనకు వచ్చేసిందంటే మనకు మన శరీరంలో ఏమవుతుందో మన నర్వ్స్ అన్ని చిన్న చిన్న నరాలు కూడా అది దెబ్బ తగులుతాయి. సో 100% ఇట్ విల్ బికమ్ వీక్ అండ్ దానివల్ల బ్లడ్ సప్లై సరిగా జరగదు అండ్ దే విల్ డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ న్యూరోపతి, లైక్ అరిచెళ్ళు మంట రావడం, ఓకే, లేకపోతే బలం లేకపోవడం, ఒక్కో సైడ్ పడుకొని లేచేసరికి వాళ్ళకు లైక్ ఆర్మ్స్లో నొప్పి రావడం, లేకపోతే వాళ్ళకు ఆర్మ్స్లో నమ్నెస్ రావడం, కాలుకు నమ్నెస్ రావడం. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. ఈవెన్ అలాంగ్ విత్ దాట్ కొంతమందికి జనరల్గా ఏమవుతుందంటే లైక్ సెక్సువల్ మూడ్ కంప్లీట్గా తగ్గిపోవడం, లేకపోతే ఇరెక్షన్ తగ్గిపోవడం, వాళ్ళకు సరిగా లైక్ ఎక్కువసేపు సెక్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం. అండ్ నార్మల్ వేలో మనం చూస్తే ఇరెక్షన్ ప్రాబ్లమ్ ఇస్ ద కామన్ థింగ్స్ ఇన్ నౌ డే సొసైటీ. ఓకే, సో దానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి, బట్ స్పెసిఫికలీ ఈ కొన్ని కారణాలు నేను చెప్పాను. అంటే జనరల్ గా కూడా మనకు స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఈ డెస్క్ జాబ్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ నర్వ్స్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. yes definitely that is also one of the main reason. ఈవెన్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎప్పుడైనా డెవలప్ అయితే సో మన శరీరంలో ఏమవుతుందంటే పారాసింపాథెటిక్ సిస్టమ్ ఉంటుంది. సో దాట్ విల్ బి సప్రెస్డ్ టోటలీ. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనం శరీరంలో ఉన్న నర్వ్స్ అన్ని వీక్ అయిపోవడం అవకాశం ఉంది. ఓకే, అండ్ డిఫరెంట్ ఆర్గాన్స్ మీద కూడా మనకు అఫెక్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ థింగ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఏంటంటే వీఆర్ ఆల్వేస్ వీ షుడ్ ట్రై టు కీప్ అవర్ సెల్ఫ్ హ్యాపీ. ఓకే, సో ఒక హ్యాపీయెస్ట్ ఎన్వైరన్మెంట్లో మనం జాబ్ చేయడం కానీ, లేకపోతే టెన్షన్ లేక జాబ్ చేయడం కానీ అది ఉండాలి ఒకరు. ఓకే, సో అది ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడైనా సరే మనము ఒక జాబ్ మనకు వచ్చింది, ఆ జాబ్ దట్ వీ లైక్ దట్ జాబ్, వీ లవ్ దట్ జాబ్, దెన్ ఓన్లీ అది జరుగుతాయి అన్నమాట. లేకపోతే సపోజ్ మనకు జస్ట్ డబ్బులు కావాలని మనం జాబ్ చేస్తున్నాం. ఓకే, సో బట్ వీ డు నాట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ జాబ్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ మనీ ఎలా ఏమైనా అనుకుంటే. సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు వర్క్ అండర్ ద ప్రెషర్, యూ హ్యావ్ టు వర్క్ అండర్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, యూ హ్యావ్ టు లిసన్ ఫ్రమ్ మెనీ పీపుల్. సో ఆల్ దీస్ విల్ క్రియేట్ టెన్షన్స్ ఇన్ అవర్ బాడీ. సో దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా జనరేట్ అవుతుంది అండ్ దాట్ విల్ సప్రెస్ అవర్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ. సో దానివల్ల ఆటోమేటికలీ మనకు నర్వ్స్ వీక్నెస్ రావడం, లేకపోతే మెంటలీ వీ షుడ్ బి డిస్టర్బ్డ్, బీపీ పెరిగిపోవడం, ఈ డయాబెటిక్ న్యూరోపతి కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ నర్వ్స్ వీక్నెస్ కూడా రావడం అవకాశం ఉంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ సింపులెస్ట్ రీజన్స్. అండ్ దీనికి మనం ఏం చేయాలి? దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్, దట్ డైలీ ఒకరు ఇన్ కేస్ 1 hour హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేశారంటే అప్పుడు మాత్రం వాళ్ళకు ఏమవుతుందంటే మంచి హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది. ఓకే, అది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ జిమ్ ఆర్ యోగా, అప్పుడు ఏమవుతుంది మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతుంది అనమాట. అది ఎప్పుడు అవుతుందంటే వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు బెండ్ అండ్ స్ట్రెచ్, బెండింగ్ అండ్ స్ట్రెచింగ్ అవడం వల్ల ఆ టైప్ మంచి హార్మోన్స్ మన బాడీలో సిక్రేషన్ జరుగుతుంది. అండ్ ఆ టైప్ హార్మోన్స్ ఎప్పుడైనా మన బాడీలో మంచి హార్మోన్ సిక్రేషన్ జరిగిందంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని డొమినేట్ అయిపోతాయి. ఓకే, సో ఎవెన్ విల్ ఓవర్కమ్ ద స్ట్రెస్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ టెల్ ఇన్ ఆల్ మై వీడియోస్ we must do the exercise like
the stretching and bending. Bending. So that will happen only in the workout or yoga Mm. or maybe you are going to gym. Mm. ఓకే, Mm. ఈ మూడు నుంచి ఏదో ఒకటి చేస్తేనే మనకు జరుగుతుంది. అవును, లేకపోతే అవును. ఒకరు చెప్తున్నారు ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వీఆర్ స్టాండింగ్, వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ Mm. నాట్ టేకింగ్ రెస్ట్ అండ్ దట్ ఈస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్ ఫర్ అస్, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకరికి స్ట్రెయిన్ అవుతుంది బాడీ. అవును, అవును. Body will be exhausted Mm. over the time of 3 to 4 hours, or let us say around 6 to 7 hours అయిపోయిందంటే Mm. ఒకరు కంటిన్యూస్గా పని చేస్తున్నారంటే అవును. వాళ్ళకు 6 to 7 hours తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఎగ్జర్షన్ వచ్చేస్తాయి. Mm. సో దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. Mm. సో ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మనకు మసిల్స్ డెవలప్ అవుతుంది, అవును. మన బాడీలో మంచి హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది. Mm. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ స్ట్రెస్ హార్మోన్ అన్ని సప్రెస్ అవుతుంది. అవును. సప్రెస్ అయితేనే దెన్ విల్ బికమ్ హ్యాపీ అండ్ వీ కెన్ మెయింటైన్ ద గుడ్ హెల్త్ ఫర్ అస్. Mm. Mm. సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్, బట్ ఇట్ హ్యాస్ గట్ వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్సబుల్ రెమెడీ. ఇట్స్ లైక్ నర్వస్ సిస్టమ్కు మనం స్ట్రెంథెన్ చేయాలంటే మనం ఏం చేయాలి? అవును. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఐఎమ్ టెలింగ్. లైక్ ఈ సాఫ్రోన్ ఉంది కదా, Mm. సాఫ్రోన్ మనము ఒక పించ్ మనం మాత్రం తీసుకోవాలి. Mm. వీ హ్యావ్ టు యాడ్ ఇట్ ఇన్ 1 cup of మిల్క్. Mm. ఓకే, వేడి మిల్క్లో మనం Ah. కలిపేసి కొంచెం సక్కర్ యాడ్ చేసి మనం తాగొచ్చు. తాగొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆన్ డైలీ బేసిస్ దే హ్యావ్ టు కన్జ్యూమ్ ఇట్. Mm. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అల్లం ముక్క Mm. డైలీ బేసిస్లో ఒక ముక్క అల్లం తీసుకొని వాళ్ళ సపోజ్ నములుకొని తింటే చాలా బాగుంటుంది. Mm. లేకపోతే ఏమవుతుందంటే అట్లీస్ట్ దే కెన్ మేక్ ఇట్ జ్యూస్, Mm. అల్లం జ్యూస్ అట్లీస్ట్ 10 to 15 ml వాళ్ళు Mm. తీసుకోవాలి. Mm. తీసుకుంటే వాళ్ళకు దాని ద్వారా కూడా వాళ్ళకు నార్మల్గా నర్వస్ అన్ని నర్వస్ సిస్టమ్ అన్ని టోటల్గా స్ట్రెంథెన్ అవడం మొదలు పెడతాయి. Mm. అండ్ సైమల్టేనియస్లీ వీ హ్యావ్ టు థింక్ లైక్ ఈ టైప్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైనా వీక్ అయిందంటే మనం ఏ ఫుడ్ తినకూడదు. అవును. దట్స్ ఇంపార్టెంట్. అవును. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ద నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ ద మోడరేషన్, Mm. లైక్ వీక్లీ వన్స్ తీసుకోవాలి. బికాస్ Mm. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ దే ఈట్ ఎవ్రీ డే ఆన్ డైలీ బేసిస్. దట్ ఈస్ ఆల్సో ఎక్సెసివ్ ప్రోటీన్ ఆల్సో ఈస్ నాట్ గుడ్ ఫర్ బాడీ. Mm. ఎక్సెసివ్ ప్రోటీన్ కంటెంట్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి చేయాలి. అవును. అండ్ మ్యాక్సిమం మినిమైజ్ చేసి మనం తీసుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద రా వెజిటబుల్ ఇంటేక్, Mm. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సాలడ్స్ మనం ఎక్కువగా తినాలి. Mm. అండ్ డైలీ బేసిస్లో మనకు ఫ్రూట్స్ ఇంటేక్ చాలా యాజ్ ఫర్ అవర్ important. బాడీ అవును. వెయిట్ మనకు ఉండాలి. Mm. సపోజ్ మీ బాడీ వెయిట్ 50 kg ఉంది అనుకోండి, Mm. యూ మస్ట్ ఈట్ మినిమమ్ 500 grams fruits per day. Mm. Okay, so that should be the minimum range. Mm. Apart from that, all these items which I told you, like they have to avoid this. Mm. They must have good sleep on daily basis. వాళ్ళకు రెస్ట్ కూడా సఫిషియంట్ ఉండాలి. అవును. బికాజ్ రెస్ట్ సఫిషియంట్ ఉంటేనే మన శరీరంలో ఏమవుతుంది, యాంటీబాడీస్ మనకు డెవలప్ అవుతుంది. అవును. సో యాంటీబాడీస్ ఎప్పుడైనా డెవలప్ అయితే అప్పుడు జనరల్గా మనకు రోగ ప్రతిరోధక శక్తి మనకు పెరుగుతుంది అనమాట. పెరిగితే ఆటోమేటికలీ విల్ బికమ్ హెల్దీ. Mm. ఓకే, Mm. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి గాన్. Mm. So this is the scenario of that. And apart from that, I'll say, like, if they are working under the radiation, Mm. otherwise they are working for the system for a very long time. Mm. So they have to, at least they have to think about that. And they have to take some sort of remedies. Mm. Otherwise, I have a good medicine. Mm. Like if they are, Naturopathy. yeah, Mm. in 24 hours, suppose they are working under the system. అవును. Okay. దాని గురించి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ మనకు రాకుంటే ఉండాలంటే మంచి మెడిసిన్స్ ఉన్నాయి. Mm. సో వాళ్ళ అది కూడా వాటి వచ్చి ద్వారా కూడా తీసుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. Yeah. Mm. సో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వాళ్ళ బాడీలో ఉండదు అండ్ దిల్ బికమ్ హెల్దీ. Mm. ఓకే, అండ్ దాంతో పాటు నేను చెప్పిన రెమెడీస్, చెప్పిన Follow అవ్వాలి. ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. అవును. ఓకే, సో డెఫినెట్లీ దిల్ బికమ్. Yes, right. Yeah. Thank you.